ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో దేవుడి యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క కోపానికి వారు గురవుతూ వచ్చారు. ఇక్కడ వారికి వచ్చినది ఏంటి అంటే తాపకరమైన సర్పములు. అవి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో తిరుగుబాటు చేసిన వారందరినీ కూడా కాటు వేసినాయి. వారు ఆ పాము కాటు వేస్తే పాము విషము మరి మనిషిలోకి ఎక్కింది కదా. ఆ బాధ చేత, ఆ వేదన చేత వారందరూ కూడా వారు ప్రార్థించండి మోషేని వేడుకోగా, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. అదేంటంటే, నువ్వు ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభం మీద పెడితే మరి అక్కడ ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో, ఎలాగా నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ వచనం కూడా ఎలాగ మనకి కనబడుతుంది అంటే, రాబోయే దినాల్లో మరి యేసుక్రీస్తు వారు కూడా ఒక మ్రాను మీద సిలువ వేయబడ్డారు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో, యేసుక్రీస్తు వారు సిలువ మీద కార్చిన రక్తాన్ని, ఆయన పొందిన గాయాలని చూస్తారో, యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరిస్తారో, వారు కూడా మరణాన్ని తప్పించుకుని నిత్య జీవానికి వారు వారసులుగా మారుతారు. చూసారా ఎంత చక్కగా పోల్చుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో రాయబడిన వచనం మరి క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్లో ఆ 2 వచనాలు సరిపోతున్నాయో చూడండి. తాపకరమైన సర్పాలు కలిసిన వాళ్ళందరూ కూడా నిదానించి ఇత్తడి సర్పాన్ని చూస్తే బతికారు. ఈరోజు పాపంలో బ్రతుకుతున్న మనం కూడా నిదానించి యేసుక్రీస్తు వారి వైపు చూస్తే మనం కూడా బ్రతుకుతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది.